మీరు మౌస్ వాడకుండానే కంప్యూటర్ని కంట్రోల్ చేయొచ్చు. జాగ్రత్తగా చూడండి. కేవలం నా చేతి సైగలతో కంప్యూటర్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాను. మౌస్ లేకుండా కేవలం చేతి సైగలతో ఒక ఫైల్ని మూవ్ చేస్తున్నాను. ఈరోజు మనం ఏఐ మౌస్ని తయారు చేద్దాం. దీనికి వెబ్ క్యామ్ ఉంటే చాలు. మనం పైథాన్తో వర్చువల్ మౌస్ని క్రియేట్ చేయవచ్చు. ఫస్ట్ మనం రిక్వైర్డ్ లైబ్రరీస్ని ఇన్స్టాల్ చేసుకుందాం. ఇప్పుడు కోడ్ స్టార్ట్ చేద్దాం. ఇంపోర్ట్ CV2 ఇది వెబ్కామ్ ఇన్పుట్ కోసం యూజ్ చేస్తాం. ఇంపోర్ట్ మీడియా 5 యాజ్ MP ఇది హ్యాండ్ ట్రాకింగ్ కోసం యూజ్ చేస్తాం. ఇంపోర్ట్ PyAuto GUI ఇది మౌస్ కంట్రోల్ కోసం యూజ్ చేస్తాం. ఇంపోర్ట్ మ్యాథ్ ఇది డిస్టెన్స్ క్యాలిక్యులేషన్స్ కోసం యూజ్ చేస్తాం. ఇది హ్యాండ్స్ మోడల్ని లోడ్ చేస్తుంది. ఇది హ్యాండ్ డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఇది హ్యాండ్ ల్యాండ్ మార్క్స్ని డ్రాయింగ్ వేయడానికి యూజ్ చేస్తున్నాం. ఇది స్క్రీన్ విడ్త్ అండ్ హైట్ని తీసుకుంటుంది. ఇది డ్రాగ్ స్టేట్ని ట్రాక్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. ఇది రైట్ క్లిక్ స్టేట్ని ట్రాక్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు లూప్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది వెబ్ క్యామ్ నుండి ఫ్రేమ్ని రీడ్ చేస్తుంది. ఇది ఫ్రేమ్ని RGBలోకి కన్వర్ట్ చేస్తుంది. ఇది హ్యాండ్స్ని డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఇది ఇండెక్స్ ఫింగర్ టిప్ కోసం. థంబ్ కోసం ఇది యూజ్ చేస్తున్నాం. మిడిల్ ఫింగర్ టిప్ కోసం ఇది యూజ్ చేస్తున్నాం. దీన్ని కర్సర్ మూవ్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. ఫర్ పించ్ ఇట్ క్యాల్కులేట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇండెక్స్ ఫింగర్ అండ్ థంబ్. ఫర్ రైట్ క్లిక్ ఇట్ క్యాల్కులేట్ డిస్టెన్స్ బిట్వీన్ మిడిల్ ఫింగర్ అండ్ థంబ్. ఇక్కడ మౌస్ డ్రాగ్ స్టార్ట్ అవుతుంది. ఇది మౌస్ డ్రాగ్ రిలీజ్ కోసం వాడుతున్నాం. ఇది రైట్ క్లిక్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఇది రీసెట్ ఫ్లాగ్ కోసం.
సేవ్ ఇట్. ఇప్పుడు స్క్రిప్ట్ని రన్ చేద్దాం. చూడండి, కెమెరా స్టార్ట్ అయింది. జాగ్రత్తగా చూడండి, నేను మౌస్ లేదా కీబోర్డ్ని టచ్ చేయటం లేదు. నా చేతి సైగలతోనే కర్సర్ కదులుతుంది. ఇప్పుడు ఈ ఫైల్ని తీసుకెళ్లి ఆ ఫోల్డర్లో వేస్తాను. ఇది మనం ఇండెక్స్ ఫింగర్తో మూవ్, పిన్ చేస్తే డ్రాగ్ అవుతుంది. మిడిల్ ఫింగర్ అండ్ థంబ్తో రైట్ క్లిక్ చేస్తాం. ఇది బేసిక్ వర్షన్ మాత్రమే. ఇదే కోడ్ని ఎక్స్టెండ్ చేసి లెఫ్ట్ క్లిక్, స్క్రాల్, జూమ్, ప్రెజెంటేషన్ లేదా మీడియా ప్లేయర్ని కంట్రోల్ కూడా చేయొచ్చు. కర్సర్ స్మూతింగ్ యాడ్ చేయొచ్చు, గెస్టర్ షార్ట్ కట్ క్రియేట్ చేయొచ్చు, లేదా దీన్ని AI బేస్డ్ డెస్క్టాప్ యాప్గా కూడా కన్వర్ట్ చేయొచ్చు. అలాగే మీ ఫేస్తో కూడా మౌస్ని కంట్రోల్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని ఆటోమేషన్స్ కోసం జస్ట్ లైక్